హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, విటమిన్ B12 లోపం ఉన్న వారికి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటారు? మనకు విటమిన్ B12 లోపం కనుక ఉంటే వైడ్ వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. దాంట్లో మనం మేజర్గా చూసేది న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే మన నర్వస్ సిస్టమ్, మన నరాలు ఉంటాయి కదా, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తుంటాం. ఏం చూస్తామంటే, నేను చాలామంది పేషెంట్స్లో ఫస్ట్ ఎలా బయటపడుతుందంటే స్టామరింగ్ అంటాం అన్నమాట. అంటే మాట పలకడం రాకపోవడం, నత్తిగా మాట్లాడడం అనేది చాలామందిలో కామన్గా చూశాను. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఆఫీస్లో కానీ ఎక్కడన్నా కూర్చొని ఏదన్నా అర్థం చేసుకోవాలని ట్రై చేసేటప్పటికి ముందు బాగా అర్థమయ్యేది, వీళ్ళకి ఇప్పుడు అర్థం కావట్లేదు. అంటే ఆ కాంప్రహెన్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ రెండు నేను బాగా గమనించాను. దీంతో పాటు ఏంటంటే, సరిగ్గా నడవలేకపోవడం, మాట్లాడేటప్పుడు నత్తిగా మాట్లాడడం, బాగా వీక్నెస్ అనేది రావడం, బాగా టింగ్లింగ్ సెన్సేషన్ అంటే సెన్సేషన్ పోవడము, కొంతమందికి ఫైన్ ట్రెమర్స్ రావడం. సో ఇవన్నీ మనము కామన్గా చూస్తుంటాం. ఇంకొకటి, నడిచేటప్పుడు నాకు బ్యాలెన్స్ ఉండట్లేదు అని కూడా కామన్గా చెప్తుంటారనమాట. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఏమన్నా సడన్గా ఉన్నా, ఎస్పెషల్లీ మీరు కన్నా వెజిటేరియన్స్ అయితే, మీరు నాన్ వెజ్ తినకుండా వెజిటేరియన్స్ తింటే మనము విటమిన్ B12 కింద సస్పెక్ట్ చేస్తాం. విటమిన్ B12 డెఫిషియన్సీస్కి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ వచ్చాయి. ఇప్పుడు హోమియోపతిలో కూడా విటమిన్ B12 మెడిసిన్ వచ్చింది. ఇది న్యాచురల్ పద్ధతిలో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి హోమియోపతిక్ B12 విటమిన్ తీసుకోవడం వల్ల, అంటే విటమిన్ B12 ఎవరికన్నా ఒకటే, బట్ హోమియోపతి వేలో ప్రిపేర్ చేసినప్పుడు చాలా అబ్జార్ప్షన్ కానీ, దాని మెటబలైజేషన్ కానీ అంటే బాగా ఎఫెక్టివ్గా పనిచేయడం నేను హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా చూస్తాను అనమాట. సార్, ముఖ్యంగా విటమిన్ D లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంట? రైట్. విటమిన్ D అనేది మనకు చాలా ఇంపార్టెంట్ విటమిన్ అండి. సో దీన్ని కొంతమంది విటమిన్ అంటారు, కొంతమంది హార్మోన్ అంటారు. బట్ మనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే, ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ విటమిన్ అండ్ హార్మోన్ అనమాట. ఈ విటమిన్లో కొన్ని హార్మోన్కి సంబంధించిన క్యారెక్టర్స్ ఉన్నాయి, విటమిన్కి సంబంధించిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఈ విటమిన్ అనేది మనకు సన్లైట్ ద్వారానే వస్తుంది న్యాచురల్గా రావాలంటే, లేదంటే మనము సప్లిమెంట్ తీసుకో. దీనివల్ల మెయిన్గా మనం చూసేది ఏంటి అంటే, ఒబేసిటీస్ రావడం, అదేవిధంగా బోన్స్ వీక్ అయిపోవడం, జాయింట్స్ వీక్ అయిపోవడం, కాల్షియం అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడం, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ ఏంటంటే, మనము ఎముకలకు సంబంధించినవి, జాయింట్కి సంబంధించినవి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. నా దగ్గరికి వచ్చిన ఏ పేషెంట్కైనా మోకాళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు, జాయింట్లు అరిగిపోయినాయి అంటే ఫస్ట్ మనం చేయించే టెస్ట్ ఏంటంటే విటమిన్ D టెస్ట్ చేయిస్తాం. అదేవిధంగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి నేను విటమిన్ DK2 అనే సప్లిమెంట్ కూడా ఇస్తానన్నమాట. హోమియోపతిలో విటమిన్ D సప్లిమెంట్స్ కూడా వచ్చాయి. హోమియోపతి ట్రీట్మెంట్ అనేది విటమిన్ D డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది. మీకు కనుక విటమిన్ D డెఫిషియన్సీ ఉంటే తప్పకుండా హోమియోపతి డాక్టర్ని నన్ను కాంటాక్ట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సార్, చాలామందికి ఎయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, ఇది కూడా ఒక విటమిన్ లోపం వల్లే జరుగుతుందంటారా? హెయిర్ ఫాల్ అనేది చాలా బ్రాడ్ సబ్జెక్ట్ అండి. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ వచ్చింది. హెడేక్ మీకు దేనికి వస్తుంది? సింపుల్ వైరల్ ఫీవర్ ద్వారా వస్తుంది, లేకపోతే పెద్ద పెద్ద బ్రెయిన్ ట్యూమర్లు, బ్రెయిన్ క్యాన్సర్ల ద్వారా వస్తుంది. హెడేక్ అనేది ఒక సిమ్టమ్, హెయిర్ ఫాల్ అనేది కూడా ఒక సిమ్టమ్. హెయిర్ ఫాల్ అనేది రావడానికి కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. ఆ వందల డిసీజెస్లో దేనికన్నా హెయిర్ ఫాల్ రావచ్చు. హెయిర్ ఫాల్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, వెంటనే ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. ఈ పర్టికులర్ పర్సన్లో హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వచ్చింది, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డరా? అట్లయితే మనము అలపేషియా ఏరేటా యూనివర్సాలిస్ అని డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే, మేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్, మగవాళ్ళలో వచ్చే బట్టతల, దీనికి ట్రీట్మెంటే లేదు ప్రపంచంలో. థర్డ్ది టీలోజన్ ఎఫ్లూయం అంటాం. ఈ టీలోజన్ ఎఫ్లూయంలో చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ టీలోజన్ ఎఫ్లూయం ఈజ్ విటమిన్ డెఫిషియన్సీ. అది ఏ విటమిన్ అన్నా కావచ్చు. ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మీకు టీలోజన్ ఎఫ్లూయం అనే హెయిర్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ టీలోజన్ ఎఫ్లూయంకి ఎస్పెషల్లీ 100 మంది కన్నా విమెన్కి హెయిర్ ఫాల్ ఉంది అని కంప్లైంట్ చేస్తే 99 మందికి ఉండేది ఈ టీలోజన్ ఎఫ్లూయం. ఈ టీలోజన్ ఎఫ్లూయంకి వందల రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్క రీజన్ వచ్చి విటమిన్స్. ఈ టీలోజన్ ఎఫ్లూయంకి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. విమెన్లో కన్నా హెయిర్ ఫాల్ ఉంటే వెంటనే హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ కండి. హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ది టైం అది టీలోజన్ ఎఫ్లూయం ఏముంటుంది, దానికి ట్రీట్మెంట్ చేస్తే వెంటనే హెయిర్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సార్, కొంతమందిని చూస్తూ ఉంటాం, ఊరుకూరికి అలసిపోతూ ఉంటారు. మరి దీనికి మెయిన్లీ ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల అలా జరుగుతుందంటారు?
రైట్. సో మనకు అలసట రావడము అనేది ఏంటి అంటే బాడీ తను చెయ్యాల్సిన పని బాడీలో ఉన్న పార్ట్స్ సబ్ సెల్యులార్ లెవెల్లో కానీ సెల్యులార్ లెవెల్లో కానీ టిష్యూ లెవెల్లో కానీ ఆర్గాన్ లెవెల్లో కానీ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్లో అంటే రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, లేకపోతే దాని లోపల ఉన్న టిష్యూస్ వాటి పని అవి చేయకపోవడం. వీటి పని అవి చేయకపోవడానికి రీజన్ ఏంటంటే దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ సరిగా అందకపోవడం. న్యూట్రియంట్స్ని మనం ఏమంటాం? కార్బోహైడ్రేట్స్ అంటాం, ఫ్యాట్స్ అంటాం, ప్రోటీన్స్ అంటాం, మినరల్స్ అంటాం, విటమిన్స్ అంటాం, దీంట్లో ఫైటో హార్మోన్స్ అంటాం, లేకపోతే ఎంజైమ్స్ అంటాం, లేకపోతే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం, హార్మోన్స్ అంటాం. ఏది లేకపోయినా బాడీ అనేది అలసట వస్తుంది. ఈ అలసట రావడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ విటమిన్ డెఫిషియన్సీ. ఈ పర్టికులర్ విటమిన్ అని చెప్పలేము అనమాట. మనకు 2 రకాల విటమిన్స్ ఉన్నాయి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో ప్రాబ్లం ఉన్నా అంటే ఏబిసి విటమిన్స్, లేకపోతే విటమిన్ డి, విటమిన్ కే మనం ఏమంటామంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఏ విటమిన్స్లో మనకు డెఫిషియన్సీస్ ఉన్నా, డెఫిషియన్సీసే కాదు కావాల్సిన దానికంటే విటమిన్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకు ఈ అలసట అనేది వస్తుందన్నమాట. మీకు గన ఏ అలసట ఉన్నా హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే ఫస్ట్ డయాగ్నోస్ చేసి అసలు మీకు ఎందుకు అలసట వచ్చింది, ఒకవేళ అలసట ఈ విటమిన్స్ వల్ల వస్తే హోమియోపతిలో కూడా ఇప్పుడు మంచి విటమిన్స్ దొరుకుతున్నాయి, దానివల్ల మీరు దాని నుంచి బయటికి రావచ్చు. సార్, ఎక్కువగా ఎవరికి విటమిన్ డెఫిషియన్సీ వస్తుందంటారు? రైట్. విటమిన్ డెఫిషియన్సీ అనేది మనకు మెయిన్గా ఎవరైతే సరిగ్గా ఫుడ్ తీసుకోరో, అంటే కావాల్సిన ఫుడ్ తీసుకోరు. మనకి ఏమేమి కావాలి? వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ కావాలి. మనకు మంచిగా మినరల్స్ కావాలి, మంచిగా విటమిన్స్ కావాలి, మంచిగా ఫ్యాట్స్ కావాలి, మంచిగా ప్రోటీన్స్ కావాలి, మంచిగా ఫైటో హార్మోన్స్ కావాలి. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మనం ఏం తినాలి? బాగా నట్స్ తినాలి, బాగా సీడ్స్ తినాలి, ఆకుకూరలు తినాలి, కాయగూరలు తినాలి, ఎగ్స్ తినాలి, మీట్ తినాలి, ఫర్మెంటెడ్ ఫుడ్ తినాలి. సో ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్. అంటే తినేటప్పుడు కూడా ఒకటే వెరైటీ. కొంతమంది ఏం చేస్తారంటే చికెన్, రోజు చికెనే. ఒకరోజు చికెన్ తినండి, ఒకరోజు మటన్ తినండి, ఒకరోజు ఇంకోటి తినండి, ఫిష్ తినండి, ఒకరోజు పీతలు తినండి, రొయ్యలు తినండి. అది ఎగ్స్ తినండి. ఎగ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ తీసుకోండి. పల్సెస్ అంటే పప్పు దినుసులు, ఒకరోజు రాజ్మా తినండి, ఒకరోజు చనా తినండి. ఆకుకూరలు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు తినాలి. కాయగూరలు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాయగూరలు తినాలి. నట్స్ వెరైటీస్ తినాలి, సీడ్స్ వెరైటీస్ తినాలి. మనం వైడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్, విత్ ఇన్ ఫుడ్ గ్రూప్స్ డిఫరెంట్ ఫుడ్స్ తిన్నప్పుడు మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ వస్తాయన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సార్, ఎవరికైతే ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉంటుందో ఎలాంటి ఆహారం తీసుకుంటే దీనికి ఒక పులి స్టాప్ పడుతుందంటారు? రైట్. మనకు విటమిన్ డెఫిషియన్సీస్ ఎందుకు వస్తాయంటే మనం కావాల్సిన ఆహారం తీసుకోకపోవడం. మనకు ఆహారంలో ఏమేమి ఉంటాయి? మనకు విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, ఫైటో కెమికల్స్ కావాలి. ఈ 6 పదార్థాలు కావాలన్నమాట. ఈ 6 పదార్థాలు పుష్కలంగా ఉండాలి అంటే ఏంటంటే మనం వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తినాలి. ఏమేమి తినాలి? ఆకుకూరలు తినాలి, కాయగూరలు తినాలి, నట్స్ తినాలి, సీడ్స్ తినాలి, మీట్ తినాలి, ఎగ్స్ తినాలి, రైట్. పల్సెస్ తినాలి అంటే పప్పు దినుసులు. ఇవి తినేది కూడా ఎలా తినాలి? ఆకుకూరలు తింటున్నారు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు తినాలి. కాయగూరలు తింటున్నారు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాయగూరలు తినాలి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎగ్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పల్సెస్. అంటే ఎప్పుడు తినిందే తినకుండా మల్టిపుల్ ఫుడ్ గ్రూప్స్ తినాలి. ఫుడ్ గ్రూప్స్లో కూడా మల్టిపుల్ ఐటమ్స్ తింటూ ఉంటే మనకు కావాల్సిన అన్ని పదార్థాలు బాడీకి అందుతాయి అన్నమాట.